నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కారు పడిపోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఇది 3 నెలలు 6 నెలలు ఉండే ప్రభుత్వమే, చీరితో ఊడిపోయే ముక్కు అనేట్టు చాలామంది ప్రతిపక్ష నేతలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఏమిస్తుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడాలి? నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందా తెలంగాణలో? ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడూ కూడా ఇవి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే వెనకాల 4 లాగటం. ఎందుకంటే అది సెంట్రల్ ఇది కాబట్టి వాళ్ళ అధిష్టానం అక్కడ ఉంటుంది కాబట్టి అది బీజేపీలే కన్నా కూడా ఎక్కువ కాంగ్రెస్లో ఉంటుంది. బీజేపీ ఎట్లన్నా అనుకున్నా, నేషనల్ పార్టీ అనుకున్నా కూడా బీజేపీలో తక్కువే అనిపిస్తుందేమో. కాంగ్రెస్లో అయితే అది ఎందుకో స్వేచ్ఛ ఎక్కువేమో వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడూ కూడా అంటే ఇది వరకు గతంలో కూడా ఎప్పుడూ ఇలాగే 6 నెలలు సంవత్సరంకి ఒక్కొక్క సీఎంలు మారటం, మహా చేస్తే 2 సంవత్సరాలు చేస్తే ఆ సీఎం గొప్ప అన్నట్టు ఉండేది. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్పులు అనేది వాళ్ళలో సహజంగా ఉండేది. అది ఒక టైంలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక దాన్ని ఒకసారి బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత రేవంత్ గారు కూడా అది చేస్తారేమో అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా. అంటే ఆయన ఏదో నా ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతుంది అన్న మాట అన్నారే కానీ ఆయన ఏం భయపడడం లేదు. ఎందుకంటే ఆయనకి కూడా మద్దతు అనేది బాగానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెళ్ళి కాంగ్రెస్లో వెళ్ళి చేరటం కూడా దానిలో ఎక్కువ భాగం తెలుగుదేశంకి సంబంధించిన నాయకులందరూ కూడా దానిలో ఉండటమే కానివ్వండి, ఆయనకి ముందు నుంచి కూడా పరిచయం ఉన్న వ్యక్తులే కానివ్వండి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లాగైనా రేవంత్ గారికే మద్దతు తెలుపుతారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా. సో ఆయన అందుకేనేమో బలం పెంచుకోవటం కోసమే బయట పార్టీల నుంచి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారేమో. సో ఎందుకంటే రేపు ఎప్పుడైనా కూడా దీనిలో తిరుగుబాటు జరిగి కొంతమంది ఎమ్మెల్యేలు అంటూ చీలితే, సో నాకంటూ బలం ఉండాలి అనే ఒక రీజన్తో ఏమైనా ఆయన పక్క పార్టీల్లో నుంచి వచ్చే ఎమ్మెల్యేలని ఆయన ఆహ్వానిస్తున్నారేమో. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా దానిలో ఉండేటివే. కాకపోతే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం అనేదే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి. సో ఆయనకి ఏదైనా పొంగులేటి గారితో ఉంది అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పొంగులేటి గారు అలా ఆయన అయితే అనట్లేదు, బహిరంగంగా ఎక్కడ చెప్పట్లేదు. సో జస్ట్ ఇది రూమర్ లాగానే అట్లా పాస్ ఆన్ అవుతుందే కానీ ఆయన బహిరంగంగా ఎక్కడ చెప్పట్లేదు. ఆయన అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన టచ్లో ఉన్నారు, సో అందుకని ఎప్పుడైనా కూడా చీల్చే అవకాశం ఉంది అనేది టాక్ నడుస్తుంది. కానీ జరిగినా కూడా రేవంత్ గారు స్థిరంగానే ఉండగలుగుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పుడు మెజారిటీ లేదు, ఎందుకంటే దానిలో నుంచి ఎమ్మెల్యేలు తగ్గిపోయారు. సో దాని మూలాన రేవంత్ గారికి అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. ఏ పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఏమిటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్లో ఎలా ఉంటుంది, రేపు సీఎంకి ఎవరు మద్దతు ఇస్తారో అసెంబ్లీ అన్నట్టే అనిపిస్తుంది. అలాంటి టైం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ గారికి అవకాశం ఉంటుంది. ఇంకోటి పొంగులేటి గారు వచ్చి మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నట్టు జగన్ గారి మనిషి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఆయన ఫ్రెండ్ అయినా కానీ గురువు అయినా కానీ కేసీఆర్ గారు లేకపోవటంతో సో ఇక్కడ రేవంత్ గారు ఉండటం జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి చూస్తే ఆయనకి టఫ్ పొజిషనే. ఇంకో పక్క తెలుగుదేశంతోనూ టఫ్గా ఉంది, అటు పక్క చెల్లెళ్ళతోనూ టఫ్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో ఆయనకి అనుచరుల్లాగాను కొంచెం ఫ్రెండ్గాను ఏదైనా అనుకోనివ్వండి పొంగులేటి గారు ఉన్నారు కాబట్టి ఆయన త్రూ దాన్ని బ్రేక్ చేపిద్దాం రేవంత్ గారు ఇదేమైనా ఒక ప్లాన్ ఉండొచ్చు. ఖచ్చితంగా దాన్ని ఏదైనా ఫేస్ చేయగలరనే అనిపిస్తుంది రేవంత్ గారు. ఎందుకంటే ఆయనకి కూడా మద్దతు ఉంది కాబట్టి. ఎందుకంటే సీనియర్లు ఎంత తీసుకున్నా కూడా అంటే పొంగులేటి గారు ఈ మధ్య పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ లాకైనా. సో బిఫోర్ నుంచే కొంచెం ముందే రేవంత్ గారు వెళ్ళి జాయిన్ అవ్వటమే కానివ్వండి, అక్కడున్న సీనియర్లు కూడా తీసుకుంటే కూడా
రేవంత్ గారికి కొంచెం ఇప్పుడు అందరూ కొంచెం సెట్ అవటమే కానివ్వండి, అందరినీ కలుపుకుపోవటమే కానివ్వండి, అవన్నీ రేవంత్ గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ గారికి ఎక్కువ మద్దతు దొరికే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మహారాష్ట్రలో జరిగిన ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ అదే సీన్ రిపీట్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏక్నాథ్ షిండే లాగానే ఇక్కడ కూడా మళ్ళీ పొంగులేటి గారు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరి బీజేపీలోకి వెళ్తారంటారా మరి పొంగులేటి శ్రీనివాస్ గారు? బీజేపీకి ఒకవేళ వెళ్ళాడే అనుకుందాం. సో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రేవంత్ గారికి సపోర్ట్ చేస్తారుగా. సో బీజేపీకి అంతమంది ఎమ్మెల్యేలు లేరు కదా, అంత చెప్పుకోదగ్గ స్కోర్ అయితే బీజేపీకి లేదు. సో మహా అయితే పొంగులేటి గారితో ఎంతమంది వెళ్తారు? వెళ్ళిన వాళ్ళని పోల్చుకుంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేవంత్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆల్రెడీ షిఫ్ట్ అయ్యారు. రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత ఇంకెంతమంది వెళ్తారో. ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్లో నుంచి వెళ్ళిన నాయకులందరూ కూడా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా రేవంత్ గారికి సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి చూస్తున్నా కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ డే 1 నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి మహా అయితే 6 నెలలు పరిపాలిస్తాడేమో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మాత్రం ఆయన ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ తనంతట తాను చెప్పడం వల్ల ఎక్కడో తనకు కూడా ఇది తెలుసు అన్నట్టుగా అనిపిస్తుంది. అది అందులో వాస్తవం ఉందంటారా మేడం? మరి ఎందుకంటే ఇక్కడ ఇది వరకు ఏదైనా జరిగితే అధిష్టానమైన కాంగ్రెస్ అక్కడ నాయకులు మార్చేవాళ్ళు, అంతేగాని గవర్నమెంట్ పడిపోవటం అంటూ ఉండేది కాదు. అంటే నాయకుల్ని మార్చుకునేవాళ్ళు. సో ఒక సీఎం ఉన్నారనుకో తీసేసి ఇంకో సీఎం అని పెట్టుకునే వాళ్ళు వాళ్ళ నాయకునే, అంతేగాని అంతకుమించి డిస్టర్బెన్స్ ఏం పెద్ద ఉండేది కాదు. ఇప్పుడు మీరు అనేది ఎట్లా ఉంది, ఆయన వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతాడని, బీజేపీలోకి వెళ్తాడనేది అంత మ్యాజిక్ ఫిగర్ రావటం అనేది బీజేపీకి వెళ్ళినా కూడా కష్టమే. పొంగులేటి గారికి అంత సామాన్యంగా రాదు. అంటే మేబీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి వస్తారేమో అనుకోవటానికి కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ అన్ని సీట్లు ఒకేసారి పార్టీ మారి వెళ్ళటం అనేది కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో వెళ్ళరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అపోజిషన్గా ఇప్పుడు గత 10 ఏళ్ళుగా వెయిట్ చేసిన వాళ్ళు, వాళ్ళకంటూ అధికారం వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు మారిపోవాలనుకోరు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో, మనకెందుకు ఇక్కడే ఉందామనే ఇది ఉంటుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళే కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్న పాత వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్సే కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ని స్థిరంగా చేసుకోవటానికే ఇష్టపడతారు. కానీ వాళ్ళైతే వెళ్ళి వేరే పార్టీలో అక్కడ వెళ్ళి జాయిన్ అవటమే కానీ అంత మ్యాజిక్ ఫిగర్ తీసుకెళ్ళగలడా అనుకుంటే పొంగులేటి గారు తీసుకెళ్ళలేరనే అనిపిస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.